హాయ్ గాయ్స్, కొత్త హెల్మెట్ తీసుకున్నాను. సో ఈ హెల్మెట్ ఎగ్జార్ కంపెనీ నుంచి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు మీకు ప్రైస్తో సహా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో కొంచెం వర్క్ బిజీలో ఉండి మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. సో కొంచెం అటు ఇటు అయినా కానీ వీడియో చూడండి, మీకు మ్యాక్సిమం మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే అన్బాక్స్ నేను ఆల్రెడీ చేసేసాను. ఎల్ సైజ్ తీసుకున్నాను నేను. సో మంచిగా ఇలా బ్యాగ్లో ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట. సో ఈ బ్యాగ్ క్వాలిటీ బాగానే ఉంది, పర్వాలేదు, అంత తీసేసే రకంగా అయితే ఏం లేదు. ఇది మనకి బ్యాగ్ ఉపయోగపడుతుంది, తర్వాత అయినా మనం పక్కన పెట్టుకున్నప్పుడు హెల్మెట్ని అప్పుడు సో దుమ్ము అది పడకుండా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో బ్యాక్ ప్యాక్ లాగా కూడా తగిలించుకొని వెళ్ళొచ్చు ఈ బ్యాగ్ని. ఇది వచ్చేసరికి హంటర్, ఎగ్జార్ అపెక్స్ హంటర్ మోడల్ అనమాట. రెడ్ కలర్, డల్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో ఒకసారి చూడొచ్చు. సో దీన్ని బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మీకు స్పాయిలర్ కనిపిస్తుంటుంది, బ్లాక్ కలర్లో స్పాయిలర్ ఇచ్చారు. సో అలాగే ఫ్రంట్లో మనకి ఇక్కడ 3Dలో లోగో ప్రొవైడ్ చేశారు అండ్ క్వాలిటీ బాగానే ఉంది. సో ఇది కొంచెం దీనివల్ల కాస్త దీనికి ఒకలాంటి వారియర్ ఫీలింగ్ అన్నమాట, నాకు చూసినప్పుడు బాగా అనిపించింది. సో అలాగే ఇక్కడ 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది టచ్ అవుతున్నప్పుడు బాగుంది. అండ్ ఇక్కడ గ్రాఫిక్స్ బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, గ్రాఫిక్స్ సో చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక ఏదో ఆ యానిమల్ ఏంటో నాకే అర్థం కావట్లేదు, మీరు చూసి చెప్పండి. ఇంకా పైన చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఆ లోగో అయితే ఇస్తున్నారనమాట, యానిమేషన్ లోగో. ఇంకా సైడ్ నుంచి చూసుకున్నట్లయితే మీకు ఈ డిజైన్ పార్ట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది మ్యాట్ ఫినిషింగ్. నేను యాక్చువల్గా గ్లాసీ ఫినిషింగ్ని ఎక్కువ ఇష్టపడిన, ఎందుకనంటే ఊరక మెయింటైన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది, ఊరక అంటే కొంచెం మన ఫింగర్ ప్రింట్స్ లాగా అవుతూ ఉంటాయి. సో డర్టీగా అనిపిస్తుంది. ఇది అనుకోండి కాస్త తొందరగా ఆ డస్ట్ని అబ్జర్వ్ చేయదు. దట్స్ వై నేను ఇలాంటి మ్యాట్ ఫినిషింగ్ ఉన్న వాటిని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను. ఇంకా వెంటిలేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫ్రంట్లో మనకి చిన్న దగ్గర వెంటిలేషన్ ఇస్తున్నారు. సో అలాగే ఇక్కడ మనకి వెంటిలేషన్ ఇస్తున్నారు, ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇటువైపు కూడా. సరే ఎగ్జాస్ట్ ఇక్కడ వస్తుందన్నమాట. సో మనకి లోపలికి వచ్చిన ఎయిర్ అనేది బయటకు వెళ్ళడానికి అక్కడ కూడా మనకి వెంటిలేషన్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక ఇది సేఫ్టీ వైజ్ అయితే మాత్రం సో చాలా సర్టిఫికేషన్స్ అయితే పొందింది. సో మన ఇండియన్ స్టాండర్డ్ ISI సర్టిఫైడ్ ఉంది. సో అలాగే డాట్ సర్టిఫైడ్, అలాగే ECE సర్టిఫైడ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ అన్ని సేఫ్టీ సర్టిఫికేషన్స్ అయితే పొందింది. సో క్వాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే నాకు భలే నచ్చిందనమాట. క్వాలిటీ టాప్ నాచ్ అయితే ఉంది. సో ఎక్కడ పట్టుకున్నా సరే, ఏ పాయింట్ అయినా సరే చాలా మంచి క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ స్పాయిలర్ దగ్గర ఇది సపరేట్గా ఇచ్చారు అన్నమాట, మనం తర్వాత సెట్ చేసుకోవాలి. సో అన్బాక్సింగ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది, సింపుల్గా చెప్పేద్దాం అనుకున్నాను. దీంతోపాటు లోపల ఒక చిన్న స్పాయిలర్ ఉంది. సో ఇది రెండు ఇచ్చారు. ఈ స్పాయిలర్ అయితే మాత్రం కొంచెం క్వాలిటీ లైట్గా తగ్గిన ఫీలింగ్. సో అదర్వైజ్ హెల్మెట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా దీంట్లో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే సన్వైజర్తో వస్తుంది. సో ఇక్కడ బటన్ ఉంటుంది కదా, సో ఈ బటన్ని మనం ముందుకి వెనక్కి అంటున్నప్పుడు సో ఇది కిందకి పైకి వెళ్తూ ఉంటుంది. సో నేను ఇంకా ర్యాపింగ్ కూడా తీయలేదు, సో మీ ముందే తీద్దామని. సో సన్వైజర్ మనకు బ్లాక్ కలర్లో ఆఫర్ చేస్తున్నారు. సో సన్వైజర్ మనకి ఇలా బ్లాక్ కలర్లో ఆఫర్ చేస్తున్నారు. సో చూడొచ్చు. సో ఇది ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు సన్ రైజ్ పడుతున్నాయి అనుకోండి మనం వెళ్ళేటప్పుడు, సో ఆ రేస్ నుంచి మనకు కొంచెం ఆ కళ్ళకి కాస్త చూడటానికి విజన్ బాగుండటం కోసం. ఇంకా ఇక్కడ మనకి వైజర్ చూడొచ్చు. సో ఇది కావాలంటే మనం వైజర్ మార్చుకోవచ్చు. స్క్రాచ్ రెసిస్టెంట్ అంటున్నారు కానీ సో ఎంతవరకు నమ్మొచ్చు. సో ర్యాపింగ్ తీస్తున్నాను. ఇంకా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది లోపల పార్ట్ ఉంది కదా, ఇది పిన్ లాక్ సిస్టమ్తో వస్తుంది. యాంటీ ఫాగ్ ఎలిమెంట్ అయితే లోపల మనకి యాడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇదేంటంటే మనం ఆ ఎయిర్ పీల్చుకొని వదులుతున్నప్పుడు వచ్చే ఆ ఫాగ్ అనేది ఇది రిస్ట్రిక్ట్ చేస్తుంది, విజన్ బాగా క్లియర్గా కనిపించడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనం పొగ మంచులో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు కూడా మనకి లోపలికి ఆ విండ్ అంతా వచ్చేసి మనకి ఆ విజన్ బ్లాక్ అవ్వకుండా సో ఈ పిన్ లాక్ సిస్టమ్ మనకి లోపల ఉన్నటువంటి యాంటీ ఫాగ్ ఎలిమెంట్ అనేది క్లియర్ విజన్ అయితే ఇస్తుంది. సో అది కూడా ఉందన్నమాట. సో ఇట్లా మనం దీన్ని ఓపెన్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకా ఫ్రంట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఒక చిన్ కట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకు ప్లాస్టిక్ కాదు, రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా తీసేసేయచ్చు అవసరం లేదనుకుంటే, కానీ పెట్టుకుంటేనే లుక్ బాగుంటుంది. సో ఆ విండ్ ఏదైతే వస్తుందో దాన్ని మనకి లిఫ్ట్ చేయడానికి ఇది బాగా పనికొస్తుంది అనమాట. దీన్ని ఏరోడైనమిక్ షేప్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇది మనకి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, డబుల్ డీరింగ్ లాక్ వచ్చేసింది. సో డబుల్ డీరింగ్తో వచ్చేస్తుంది కాబట్టి
మనకు ఖచ్చితంగా సేఫ్టీ చాలా బాగుంటుందన్నమాట. సో డబుల్ డీరింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి క్లిప్ ఉంది. ఈ క్లిప్ని మనం అయితే ఇక్కడ పెట్టేసేయచ్చు దీనికి ఇలా, అంటే కిందకి వేలాడకుండా. అండ్ సేఫ్టీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. డబుల్ డీరింగ్ అంటే ఖచ్చితంగా మనం ఒకసారి లాక్ చేసామంటే సో అన్ఈవెన్ సిచ్యువేషన్లో మనం ఎప్పుడైనా పడిపోతే ఖచ్చితంగా ఇది మన రిమూవ్ అవ్వకుండా మన హెడ్కి అలానే ఉంటుందన్నమాట. అంత సేఫ్టీ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల ఇంటీరియర్, సో నేను ఎల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఎల్ సైజ్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. ఎల్ సైజ్ వచ్చేసరికి 58 ఉంది, ఎం సైజ్ వచ్చేసరికి 57 ఉంది, ఎక్సెల్ వచ్చేసరికి అండ్ 59, 60 అలా వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు తీసుకునేటప్పుడు ఏంటంటే ఆన్లైన్లో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ హెడ్ని మెజర్ చేసుకోండి. సో టేప్తో మెజర్ చేసుకుంటే మీకు ఒక నెంబర్ వస్తుంది సెంటీమీటర్స్లో. సేమ్ అదే మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. దాని ప్రకారంగా మీరు ప్రాపర్ సైజ్ అయితే తీసుకోండి. ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మనం ఏంటంటే మెజర్ చేసుకోకుండా, అంటే మనం ఒకసారి ఫిజికల్గా దాన్ని పెట్టుకోకుండా తీసుకుంటాం కాబట్టి సో హెడ్కి లూజ్ అయిందంటే ఫ్యూచర్లో ఇంకా లూజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ క్వశ్చనింగ్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్లో మనకి కంప్రెస్ అయిపోతుంది కాబట్టి సో దీని స్టిచ్చింగ్ ఇదంటే ఫ్యూచర్లో కొంచెం తగ్గుతుందన్నమాట. ఫస్ట్ ఇప్పుడైతే కొత్తవి కాబట్టి ఇలా ఉన్నాయి, కానీ తర్వాత అడ్జస్ట్ అయ్యి అండ్ లాంగ్ టర్మ్లో ఇది తగ్గుతుంది కాబట్టి మనకు లూజ్ అయిపోతుంది. మీరు ఎక్సెల్ తీసుకున్నారంటే పెద్ద సైజ్ తీసుకుంటే, అండ్ మరీ చిన్న సైజ్ తీసుకున్నారంటే మాత్రం ఆ నరకం అన్నమాట. అది లోపల మనం తలకాయి ఏదో మనం ఒత్తేస్తున్న ఫీలింగ్ అనమాట. సో ఖచ్చితంగా ఫిట్టింగ్ వచ్చేస్తుంది మనకి. లోపల కూడా కంఫర్ట్ ఉండదు, దవళ్ళు ఇట్లా ముందుకు వచ్చేస్తున్నట్లు చాలా అన్కంఫర్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ మీరు మోటో వ్లాగ్ చేసే వాళ్ళు కనుక తీసుకుంటున్నట్లుగా అయితే కనీసం మీరు మాట్లాడలేరు అన్నమాట. సో కరెక్ట్ సైజ్ తీసుకోండి. ఫస్ట్లో ఇది ఆల్రెడీ పెట్టుకొని చూశాను, ఫస్ట్లో నాకు టైట్గా అనిపిస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం. అండ్ ఫ్యూచర్లో నా సైజే ఎగ్జాక్ట్లీ నా సైజే 57.5 ఉంది. నేను 58 సెంటీమీటర్స్ ఉన్న ఎల్ సైజ్ తీసుకున్నాను, ప్రాపర్గానే ఉంది. సో ఫ్యూచర్లో ఒక 1 వీక్ 10 డేస్ యూస్ చేస్తే ఇది అడ్జస్ట్ అయ్యి సెట్ అయిపోతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక ప్రైస్ గురించి మాట్లాడాలి. దీని ప్రైస్ వచ్చేసరికి 4,900 ఎంఆర్పి ఉంది. బట్ నాకు వచ్చేసరికి 4,135 రూపాయలు పడింది అనమాట. ఫ్లిప్కార్ట్లో తీసేసుకున్నాను, అర్జెంటుగా అవసరమైంది తీసేసుకున్నాను. ఇంకా నేను చాలా హెల్మెట్స్ అయితే చూశాను. సో అవన్నిటి గురించి వెయిట్ చేసి అండ్ వెబ్సైట్స్ మరీ ముఖ్యంగా ట్రస్టింగ్ వెబ్సైట్స్ అనిపించలేదా, ఎప్పటికి వస్తాయో తెలీదు. సో ఇదంతా అంటే టైం కూడా లాంగ్ వస్తుంది. సో అందువల్ల డెలివరీ లేట్ అవుతుందని సో అర్జెంట్గా అవసరం అయితే తీసేసుకున్నాను. నేను అంటే ఫాస్ట్గా తీసుకునే వాటిలో బెస్ట్ అనిపించింది. అండ్ వచ్చిన తర్వాత చూస్తే ఇంప్రెషన్ నాకు మంచిగా అనిపించింది అనమాట. కొంచెం టైట్గా అనిపిస్తుంది అనమాట, టైట్ అనిపిస్తుంది. అండ్ పెట్టుకున్నప్పుడు లోపల మనకి డ్యూయల్ ప్యాడింగ్ అయితే ఉందన్నమాట. సో లోపల డ్యూయల్ ప్యాడింగ్ ఉండటం వల్ల మెత్తగానే ఉంది, కానీ ఫస్ట్ కొత్తది కదా కొంచెం కంప్రెస్ చేస్తుంది. సో ఈ చీక్స్ అన్నీ కూడా కొంచెం ఇట్లా కంప్రెస్ చేసినట్టుగా ఉంది. సో మనం పెట్టుకున్నప్పుడు హెల్మెట్ అనేది కరెక్ట్గా మన కనుబొమ్మల పైన అయితే మాత్రం ఈ ఎడ్జ్ ఉండాలన్నమాట. కనుబొమ్మల పైన ఉండాలి. కనుబొమ్మలు క్లోజ్ అయ్యేటట్టు కిందకు వచ్చిందంటే అది పెద్దదని అర్థం. సో అంతకంటే పైకి వెళ్ళిపోయి లూజ్గా ఉందంటే అది చిన్నదని అర్థం. సో ఎగ్జాక్ట్గా నాకైతే కనుబొమ్మల పైన అయితే ఉంది, ఎగ్జాక్ట్గా ఫిట్ అయి ఉందన్నమాట. సో స్ట్రైట్ అయితే ఇలా ఉంటుంది మీరు ఫ్రంట్లో నుంచి చూసినప్పుడు. సో సైడ్ నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ సో కింద సో ఇలా ఉందన్నమాట. ఇంకా దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్లో ఉన్నాయి, గ్లాసీ ఫినిషింగ్లో వస్తుందన్నమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది వర్త్ అని నాకైతే అనిపించింది. సో మీకేమనిపించిందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండర్ 5,000 రూపీస్లో ఒక మంచి హెల్మెట్ గురించి చూస్తున్నట్లయితే సేఫ్టీ వైజ్ మంచి ప్రయారిటీ ఇచ్చి మంచి హెల్మెట్ కొనుక్కోండి. సో ఎందుకంటే అన్ని సర్టిఫైడ్ మంచి క్వాలిటీ అవన్నీ ఉండే చూసుకోండి. ఎందుకంటే సో ఇది సేఫ్టీ ఇష్యూ. హెల్మెట్ అంటే నాట్ జస్ట్ చూడటానికి లుక్ వైజో లేకపోతే మనం వెళ్ళేటప్పుడు అందంగా ఉండటం కోసమో దానికోసం కాదు హెల్మెట్ తీసుకునేది. రోడ్ పోలీసెస్ మనకి వేసేటువంటి ఫైన్ల నుంచి మనల్ని తప్పించడానికి కాదు. సో హెల్మెట్ కొనేది బీ సేఫ్. మనం కొనేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన ప్రాణాలను కాపాడుతుందన్నమాట హెల్మెట్ అనేది. అండ్ మనం చాలా హారబుల్ సిచ్యువేషన్ల నుంచి బయటపడటానికి ఇది మనకు సహాయం చేస్తుంది. సో ఖచ్చితంగా కూడా హెల్మెట్ని కొనుక్కునేటప్పుడు ₹1 పెట్టైనా సరే స్ట్రాంగెస్ట్ సేఫ్టీ హెల్మెట్ని కొనడం చాలా ఇంపార్టెంట్. ఆ 700-800 రూపాయలు హెల్మెట్స్ని అయితే మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేయండి. సో మంచి హెల్మెట్స్ అయితే తీసుకోండి, సేఫ్ రైడ్ చేయండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ కోసం అండ్ 2-వీలర్ కంటెంట్ కోసం అండ్ కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.